కొద్దిసేపటి క్రితమే యూపీఎస్సీ ఫైనల్ ఫలితాలు వచ్చాయి. వరంగల్ జిల్లాకు సంబంధించిన ముగ్గురికి ర్యాంకులు సాధించారు. ఒకతను 103 జయసింహారెడ్డి. గతంలో అతనికి ఆల్రెడీ ఐపీఎస్ పశ్చిమ బెంగాల్ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత ఈరోజు మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించిన గీసుగొండ మండలానికి అనంతరం విలేజ్కి సంబంధించిన సైంపు కిరణ్కు 568 ర్యాంక్ వచ్చింది. ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది. ఆ కుటుంబం మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. గతంలో కూడా 5-6 సార్లు కూడా మెయిన్స్ వరకు వెళ్ళారు, ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు. ఈసారి తప్పనిసరి ర్యాంక్ వస్తుందని నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఈసారి ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది. సాక్షి టీవీ తరఫున సైంపు కిరణ్ గారు మీకు శుభాకాంక్షలు. చెప్పండి, ఏమనిపిస్తున్నాయి? చాలా ఆనందంగా ఉందండి. ఇది నా ఫైనల్ అటెంప్ట్ అండ్ ఫైనల్ అటెంప్ట్లో ఇలా నేను సాధించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎలా అంటే మీరు ఇది వస్తుంది అనుకున్నారా, ఐఏఎస్ వస్తుంది అనుకున్నారా? నేను ఎప్పుడు ఐపీఎస్కే ప్రిఫరబుల్గా ఉంటున్నా అండి. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా చాయిస్లో కూడా నేను ఐ కెప్ట్ ఐపీఎస్ ఇన్ ద టాప్. సో ఐఎమ్ హ్యాపీ దట్ మోస్ట్ ప్రాబబ్లీ ఐ విల్ ఎండ్ అప్ ఇన్ ఐపీఎస్. గతంలో కూడా మీరు చాలా అటెంప్ట్ చేశారు, ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు. ఈసారి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఏమనిపించింది? గతంలో నా 4th అటెంప్ట్లో నేను వెళ్ళానండి. అండ్ ఐ మిస్డ్ ద ఫైనల్ లిస్ట్ బై 2 మార్కులతో మిస్ అయ్యాను నేను. బట్ ఇంకొక అటెంప్ట్ నాకు దేవుడు కనుక ఇస్తే నేను తప్పకుండా సాధిస్తానని ఫస్ట్ నుంచి కూడా అనుకుంటూ ఉండే నేను. సో ఫైనల్ అటెంప్ట్ ఇది 6th అటెంప్ట్ అండి నాది. సో ఫైనల్ అటెంప్ట్లో ఇవాళ నేను దేవుడి దయ వల్ల రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇక్కడ స్టడీ? నేను ఐఐటి ఢిల్లీ నుంచి సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండి. సివిల్ ఇంజనీరింగ్ 2017లో పాస్ అవుట్ అయ్యాను. అండ్ అప్పటి నుంచి కూడా నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతూ వచ్చాను. అండ్ మధ్యలో నాకు యూపీఎస్సీ సిఏపిఎఫ్ ద్వారా కూడా నేను అసిస్టెంట్ కమాండెంట్ అయ్యాను. అలాగే నాకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా జాబ్ వచ్చింది. హవెవర్ నేను వాటిని వదులుకోవడం జరిగింది. బట్ ప్రజెంట్లీ నేను ఇప్పుడు ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఐపీఓఎస్ లాగా ఆంధ్ర సర్కిల్లో ఫీల్డ్ అటాచ్మెంట్లో ఉన్నానండి. అండ్ నౌ దిస్ ఈస్ మై ఫైనల్ అటెంప్ట్ అండ్ ఐ గాట్ పట్టువదలని విక్రమార్కులాగా ఇట్లాంటి ట్రై చేసే సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? ప్రాసెస్ని బిలీవ్ చేయండి. వీ హ్యావ్ టు కంట్రోల్ ద కంట్రోలబుల్స్. యాజ్ నాకు ఎప్పుడు ఇంత పెద్ద ఈ ఎంటైర్ జర్నీలో ఎంఎస్ ధోని చెప్పింది ఎప్పుడు గుర్తొస్తుందండి. దట్ మనము వీ హ్యావ్ టు కంట్రోల్ వాట్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద కంట్రోలబుల్స్. సో మన చేతిలో ఉన్న ప్రాసెస్ని మనం గట్టిగా బిలీవ్ చేస్తే ప్రాబ్లీ టుడే ఐఎమ్ హియర్ ఆన్ ద అదర్ సైడ్. I can wish everybody will get onto this side if they believe in the process. హార్టీ కంగ్రాట్స్ కిరణ్. అదేవిధంగా వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పండి, మీ కొడుకు ఈరోజు ఐపీఎస్ కాబోతున్నారు, ఏమనిపిస్తుంది? సరే, ఐఏఎస్ కావాలనుకున్నాము. సరే, దేవుడు ఇచ్చిన కాడికి సంతోషం, హ్యాపీ. సరే, మేము ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి మా తరంలో మా పిల్లలలో ఫస్ట్ ఉద్యోగి మా పిల్లలు కాబట్టి మాకు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఇది పిల్ల పుట్టంగానే కాదు, దీన్ని ఫలించి 10 మందికి ఉపయోగపడినప్పుడు మేము పేరెంట్స్ సంతోషం. ఈరోజు ర్యాంక్ వచ్చినంత మాత్రం సంతోషపడేటువంటి పేరెంట్లు అనేది కాదు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తి కావాలా, మాకు పేరు పరిస్థితి తెచ్చి పెడతారని మేము పేరెంట్గా మా పిల్లలు కూడా తరపు నుంచి కానీ భగవంతుని గాడిని కూడా వేడుకుంటున్నాం. చూడొచ్చు, వాళ్ళ అమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నది. పొద్దున్న నుంచి అన్ని దేవుళ్ళకి మొక్కుతున్నది, ఎట్టి పరిస్థితి వాళ్ళు రావాలని. ఎట్లా మీ కొడుకు ఐపీఎస్ వచ్చింది, ఎలా అనిపిస్తుంది అమ్మా? చాలా సంతోషంగా ఉందండి. మా అబ్బాయి కష్టానికి ప్రతిఫలం దొరికింది. సిస్టర్ కూడా ఉంది, చెప్పమ్మా ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మనని ఈరోజు ఈ స్టేజ్లో చూడడము. మేము ఒక్కటైతే బిలీవ్ చేసాము, లైక్ ఎన్ని అటెంప్ట్స్ ఫెయిల్ అయినా కానీ లాస్ట్ అటెంప్ట్లో లైక్ హీల్ మేక్ ఇట్ అని చెప్పి మేము స్ట్రాంగ్గా అతన్ని బిలీవ్ చేసాము, అతని హార్డ్ వర్క్ బిలీవ్ చేసాము. సో హార్డ్ వర్క్ని నమ్ముకుంటే ఎప్పుడైనా సక్సెస్ వస్తుందని మేము మా ఫ్యామిలీ అందరూ నమ్ముతున్నాము. సో ఫైనలీ వీఆర్ హ్యాపీ టు సీ హిమ్ దిస్ వే. మొదటి నుంచి కూడా చదువు విషయంలో చాలా ఇంట్రెస్ట్గా చూపించేవాడు. నవోదయ స్కూల్ నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్లో కానీ అదేవిధంగా ఐఐటి విషయంలో కానీ గత 7 years నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా సివిల్స్ కొట్టాలనే దాంతో అనేక ఉద్యోగాలు వచ్చినప్పుడు కూడా వదిలిపెట్టుకొని ఈసారి చివరిగా ఇదే లాస్ట్ అటెంప్ట్ కాబట్టి ఈసారి ఐఏఎస్ వస్తుందని, ఐపీఎస్ ఇష్టం కాబట్టి ఈ 568 ర్యాంకుకి ఐపీఎస్ చాలా తప్పనిసరి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ సాక్షి తరఫున చెప్తూ నేను అమర్తో శ్రీధర్ రెడ్డి, సాక్షి టీవీ, వరంగల్ జిల్లా.